హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను క్యాలీఫ్లవర్ ఇన్స్టెంట్ పచ్చడి చేస్తున్నాను. ఈ క్యాలీఫ్లవర్ని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా తరిగి శుభ్రంగా ఉప్పు నీళ్ళల్లో కాసేపు నానబెట్టి కడిగేసుకుని ఆరబెట్టేసుకున్నాను. నిన్న క్యాలీఫ్లవర్ కూర చేశాను కదా, ఆ కూరతో పాటు ఇవి కూడా ఇంకా చిన్న ముక్క ఉంటే ఇట్లా చిన్న ముక్కలు చేసుకుని శుభ్రంగా కడిగి ఆరబెట్టేసుకున్నాను. ఈరోజు దీన్ని ఇన్స్టెంట్ పచ్చడి ఎలా చేయాలో చూపెడతాను. ఫస్ట్ వాడి పెట్టి నూనె కాగాక ఎండుమిరపకాయలు మెంతులు వేసేసాను. ఇప్పుడు సరిపడా ఆవాలు, కాస్త జీలకర్ర, కొంచెం ఇంగువ, వేసి కలిపేసి ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు ఉన్నాయి కదా, ఇవన్నీ వేసేద్దాం. వేసి కలిపేసుకుందాం. ఎక్కువ వేగక్కర్లేదు, జస్ట్ ఆ తిరగమూత వేసి ఆవాలు చిప్పకమన్నాక ఈ ముక్కలు వేసేసి జస్ట్ ఊరికే ఆ వేడి నీళ్ళలో ఒక్కసారి తిప్పేయండి చాలు. మరి ముక్కలు వేడిపోయి క్రంచీగా ఉండాలన్నమాట. నేను ఆల్రెడీ స్టవ్ ఆపేసాను, ఎందుకంటే ఇది బాగా వేడి ఉంటుందని చెప్పాను కదా. స్టవ్ అయితే ఆపేసాను. ఆ వేడికి కాస్త మగ్గిపోతాయి. తర్వాత ఉప్పు, పసుపు, కారం, మెంతిపిండి అవన్నీ కలుపుకోవటం అన్నమాట. కొంచెం ఆ వేడి తగ్గాక వేసేసుకోవచ్చు, కారం వేసేసుకోవచ్చు, ఉప్పు కారం అవి అంతే. కాస్త వేడి అన్ని ముక్కలతో కాస్త వేడి తగ్గితే ఇప్పుడు ఏం చేస్తానంటే ఉప్పు, సరిపడా ఉప్పు, తర్వాత పసుపు, ముక్కలు పచ్చడి కాబట్టి ఎక్కువ కారం అక్కర్లా. ఊరికే ముక్కలకి అక్కడక్కడ తగులుతూ మనం అన్నం తినేటప్పుడు ఎక్కువ గుజ్జుగా ఉండక్కర్లా, ముక్కలు ముక్కలుగా ఉంటే బాగుంటుంది. ఆవకాయ అనుకోండి కాస్త ఎక్కువ కారం వేసుకోవాలి, దీనికి అంత అక్కర్లేదన్నమాట. చూస్తారు ఇక్కడి వరకు కలిపి, కావాలంటే అప్పుడు మళ్ళీ కలుపుతా. ఇంకొంచెం పడుతుంది. ఊరికే జస్ట్ అలా ముక్కలు ముక్కలుగా కొంచెం కారం అన్నంలో కలిసేట్టు అట్లా ముక్కలు కనపడుతూ పంట కింద ఎక్కువ ముక్కలు ఉంటే బాగుంటుంది తినేటప్పుడు. ఇంకొంచెం పడుతుంది కారం. చాలు, అంతే. ఊరికే అలా కోటింగ్ లాగా అనమాట.
అయిపోయిందా? ఇప్పుడు మెంతి పిండి వేద్దాం. కొంచెంగా మెంతి పిండి వేస్తే ఆ టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందన్నమాట ఇలాంటి పచ్చళ్ళకి. ఇంతేనండి, సింపుల్. ఆ ముక్కలు కడిగి ఆరబెట్టుకోవటమే కొంచెం పని. అది అయిపోయిందంటే ఊరికే తిరగమూతేయటం, దాంట్లో ఈ ముక్కలు వేసేసేయటం, ఉప్పు, కారం, పసుపు, మీకు కావాలంటే ఇంగు వేసుకోండి, లేకపోతే వెల్లుల్లిపాయలు మీ ఇష్టం వేసుకుని చివరిలో కాస్త మెంతిపిండి తగిలించారంటే ఇది కాసేపు ఇలా ఉంచేసి ఏం చేస్తానంటే కాస్త చల్లారాక అప్పుడు చక్కగా ఒక పెద్ద కాయంత నిమ్మరసం పిండేసుకుందాం. ముక్కల్లో పులిపి ఏమి ఉండదు కదండి, కాస్త ముక్కలు టేస్ట్ బాగుంటుంది, అట్ ద సేమ్ టైం నిలవ ఉంటుంది అనమాట పచ్చడి. చూసుకుని ఒకసారి మూత అక్కర్లేదులేండి, మూత ఏం పెట్టక్కర్లేదు, ఇట్లా ఉంచేసేసి కాస్త ఉప్పు, కారం అవన్నీ పట్టాక వీటికి ఆ తిరగమూత ఫ్లేవరు చక్కగా శుభ్రంగా ఇంత నిమ్మరసం పిండేసి డబ్బాకి ఎత్తి పెట్టుకుంటే అసలు ఒట్టి అన్నంలో కలుపుకొని తిన్నా, లేదంటే చక్కగా ముద్దపప్పులో నలుచుకొని తిన్నా, ఎట్లాగైనా సరే ఈవెన్ టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. ఎక్కువ ముక్కలే కదండి, కారం కూడా ఎక్కువ లేదు కదా, కడుపులో కూడా ఏమి ఇబ్బంది రాదు. చక్కగా హాయిగా ఇడ్లీ చేసుకుంటే ఒక్క 2 minutesలో అయిపోతుందండి మీకు ఆ పచ్చడి ఇన్స్టెంట్గా. మీకు కావాలంటే అప్పటికప్పుడు వేసుకొని తినేయచ్చు, కాకపోతే కాస్త ఆ ముక్కలు పచ్చితనం ఉంటుంది కదా, క్యాలీఫ్లవర్ అంత ఇదిగా ఉండదు. కాస్త ఒక గంట ఊరిందనుకోండి, అప్పుడు అసలు ఇంకా సూపర్ టేస్ట్ అనమాట. క్రంచీగా, పుల్లగా, ఆ కారంగా అసలు చెప్పలేం, ఎవరికి వాళ్ళు తిని తెలుసుకోవాల్సిందనమాట. సరే, ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు నిమ్మరసం పిండి తర్వాత చూపెడతాను. ఇది కాస్త చల్లారనిచ్చి, ఎందుకంటే వేడి మీద పిండితే కాస్త చేదు వస్తుంది కదా, సో నిమ్మరసం పిండేటప్పుడు మళ్ళీ చూపెడతా. పచ్చడి చల్లారిపోయింది పూర్తిగా. ఇప్పుడు నిమ్మకాయ పిండేస్తాం. చక్కటి మంచి రసం ఉన్న నిమ్మకాయ తీసుకుని వచ్చిన రసాన్ని బట్టి పిండుకుందాం, ఎంత కావాలనేది చూసుకుని. పచ్చడి కూడా నిలవ ఉంటుందండి, ఉప్పును నిమ్మకాయ కాస్త చూసుకుంటే సరిపడా. లేదంటే మళ్ళీ పచ్చడి చెడిపోయే ప్రమాదం ఉంటుంది. నాకు తెలిసి ఈ ఒక్క కాయ సరిపోతుంది, అంతగా కావాలంటే తర్వాత పిండుకుంటా, అయితే మరి ముక్క పుల్లగా ఉంటాయి తినలేం. సరిపడా ఆ పులుపు, కారం, ఆ ఉప్పు ఉంటే బాగుంటుంది పచ్చడి. మరి పుల్ల రొడ్డల్లే ఉంటే ఏం బాగుంటుంది. ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకుని ముక్కలకి మొత్తం నిమ్మరసం పట్టేట్లుగా ఇది మధ్యాహ్నం అన్నంలో ఒకసారి వేసుకొని తిని ఉప్పు, కారం అన్నీ సరిపోయా లేదో చూసుకుని, పులుపు దాన్ని బట్టి అప్పుడు ఇంకేమన్నా కలపాలంటే చూసుకుని ఒక్కసారి కలిపేసి డబ్బాకి ఎత్తి పెట్టుకుంటా. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి పచ్చళ్ళు, నేను చాలా మటుకు ఫ్రిడ్జ్లోనే ఉంటాయి. కాస్త పర్వాలేదు అనుకున్నవి కానీ బయట పెట్టను. ఇంకా వేసవికాలం కూడా వచ్చేస్తుంది కానీ ఇట్లాంటి పచ్చళ్ళు ముఖ్యంగా కాస్త బయట ఉన్నాయంటే ఇదైపోతాయి, బూజు పట్టుకొచ్చేస్తాయి. మనం ఎంత జాగ్రత్తగా చేసినా కూడా ఈ కాలంలో మరి ఆ కల్తీలని బట్ట ఏమిటో మనకి తెలియదు కానీ కలిపేశానండి మొత్తం.
చక్కగా ఇట్లా ఉంచేసి మధ్యాహ్నం అన్నంలో వేసుకుని తిని అప్పుడు డబ్బాకి ఎత్తి పెట్టేసుకుంటాను. ఎట్లా ఉందండి నేను చేసిన పచ్చడి? మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.